వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి అక్టోబరు 18, 2023 తేదీ సంబంధించి ది హిందూ, ఈనాడు, సాక్షి న్యూస్ పేపర్ వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ సమగ్ర విశ్లేషణ తెలుగులో ఈ వీడియోలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. గ్లోబల్ మారిటైమ్ ఇండియా సమ్మిట్ 2023 వివరాలు తెలపండి. సందర్భం: గ్లోబల్ మారిటైమ్ ఇండియా సమ్మిట్ 2023 మూడవ ఎడిషన్ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముంబైలో ప్రారంభించారు. వివరాలు: గ్లోబల్ మారిటైమ్ ఇండియా సమ్మిట్ 2023 మూడవ ఎడిషన్ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముంబైలో ప్రారంభించారు. భారత సముద్ర నీలి ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన బ్లూప్రింట్ అమృత్ కాల్ విజన్ 2047ను కూడా ప్రధానమంత్రి ఆవిష్కరించారు. ఈ భవిష్యత్ ప్రణాళికకు అనుగుణంగా భారతీయ సముద్ర నీలి ఆర్థిక వ్యవస్థ కోసం అమృత్ కాల్ విజన్ 2047తో అనుసంధానించబడిన రూపాయలు 23,000 కోట్ల కంటే ఎక్కువ విలువైన ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభించారు, జాతికి అంకితం చేశారు మరియు పునాది రాయి వేశారు. దేశ సముద్ర రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ సదస్సు ఒక అద్భుతమైన వేదికను అందిస్తుంది. గ్లోబల్ మారిటైమ్ ఇండియా సమ్మిట్ 2023 దేశంలోనే అతిపెద్ద సముద్రయాత్ర. ఐరోపా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా మరియు ఆసియా, మధ్య ప్రాచ్యం మరియు బిమ్స్టెక్ ప్రాంతంతో సహా దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న మంత్రులు దీనికి హాజరవుతున్నారు. వ్యాపార ప్రముఖులు, పెట్టుబడిదారులు మరియు ఇతర వాటాదారులు కూడా సమ్మిట్లో పాల్గొంటున్నారు. 3 రోజుల శిఖరాగ్ర సమావేశం భవిష్యత్తులో నౌకాశ్రయాలతో సహా సముద్ర రంగం యొక్క కీలక సమస్యలపై చర్చిస్తుంది. డీకార్బొనైజేషన్, తీర ప్రాంత షిప్పింగ్ మరియు లోతట్టు నీటి రవాణా, నౌకా నిర్మాణం, ఈ మరమ్మత్తు మరియు రీసైక్లింగ్, ఆర్థిక, బీమా మధ్యవర్తిత్వం, సముద్ర సమూహాలు, ఆవిష్కరణ సాంకేతికత, సముద్ర భద్రత మరియు సముద్ర పర్యాటకం చర్చిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 2. నీలి ఆర్థిక వ్యవస్థపై దార్శనిక పత్రం వివరాలు తెలపండి. గ్లోబల్ మారిటైమ్ ఇండియా సమ్మిట్ 2023 మూడవ ఎడిషన్ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముంబైలో భారత సముద్ర నీలి ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన బ్లూప్రింట్ అమృత్ కాల్ విజన్ 2047ను కూడా ప్రధానమంత్రి ఆవిష్కరించారు. ఈ భవిష్యత్ ప్రణాళికకు అనుగుణంగా భారతీయ సముద్ర నీలి ఆర్థిక వ్యవస్థ కోసం అమృత్ కాల్ విజన్ 2047తో అనుసంధానించబడిన రూపాయలు 23,000 కోట్ల కంటే ఎక్కువ విలువైన ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభించారు, జాతికి అంకితం చేశారు మరియు పునాది రాయి వేశారు. దేశ సముద్ర రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ సదస్సు ఒక అద్భుతమైన వేదికను అందిస్తుంది. జీఎంఎస్ సందర్భంగా ప్రధాని మోదీ 23,000 కోట్లకు పైగా విలువైన పలు కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. గుజరాత్లోని దీన్ దయాళ్ పోర్ట్ అథారిటీలో 4,500 కోట్లతో తలపెట్టిన టునా టెకా గ్రీన్ ఫీల్డ్ టెర్మినల్ కూడా అందులో ఒకటి. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య పీపీపీ విధానంలో నిర్మించనున్న ఈ ప్రాజెక్టుకు మోదీ తాజాగా శంకుస్థాపన చేశారు. ఐఎంఈఈసీ ద్వారా భారత వాణిజ్యానికి ఈ టెర్మినల్ గేట్వే తరహాలో పనిచేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. క్వశ్చన్ నెంబర్ 3. మొదటి భారతీయ కోస్ట్ గార్డ్ శిక్షణ నౌక వివరాలు తెలపండి. మొదటి భారతీయ కోస్ట్ గార్డ్ శిక్షణ నౌక వివరాలు తెలపండి. సందర్భం: ముంబైలోని మజాగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్తో మొదటి ఇండియన్ కోస్ట్ గార్డ్ ట్రైనింగ్ షిప్ నిర్మాణానికి సంబంధించిన ఒప్పందంపై రక్షణ మంత్రిత్వ శాఖ సంతకం చేసింది. వివరాలు: రూపాయలు 310 కోట్లకు ఒప్పందం. మేక్ ఇన్ ఇండియా యొక్క కొనుగోలు ఇండియన్ ఐడిఎం కేటగిరీ కింద ఉంది. ఇది 70 మంది కోస్ట్ గార్డ్ మరియు ఇతర అంతర్జాతీయ అండర్ ట్రైనీ అధికారులకు ప్రాథమిక సముద్ర శిక్షణను అందించడానికి సమగ్ర హెలికాప్టర్ సామర్థ్యాలతో కూడిన మొదటి అంకితమైన శిక్షణా వేదిక.
ఈ వర్ధమాన నావికులను కోస్ట్ గార్డ్ జీవితంలోని బహుళ డైమెన్షనల్ సముద్ర సంబంధ అంశాలపై సిద్ధం చేస్తుంది. అధునాతన మరియు ఆధునిక హైటెక్ నిఘా మరియు పర్యవేక్షణ వ్యవస్థలతో కూడిన ఈ శిక్షణా నౌక సముద్రతీరం మరియు ఆఫ్షోర్ ఆస్తుల భద్రతకు భరోసానిస్తూ సముద్రంలో ఎదురయ్యే సవాళ్లపై ఐసీజీ క్యాడెట్లకు లోతైన అంతర్దృష్టిని మరియు నైపుణ్యాన్ని అందిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 4 స్వలింగ వివాహాల చట్టబద్ధతకు వివరాలు తెలపండి. స్వలింగ సంపర్కుల వివాహాలకు ప్రత్యేక వివాహాల చట్టం కింద చట్టబద్ధత కల్పించేందుకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా నిరాకరించింది. అలాంటిది చేయాలంటే దానికి తగ్గట్టు చట్టాన్ని మార్చే పరిధి పార్లమెంటుకు మాత్రమే ఉందని స్పష్టం చేసింది. చట్టాలను రూపొందించబోవని, వాటికి భాష్యం చెప్పి అమలయ్యేలా చేస్తాయని వివరించింది. స్వలింగ సంపర్కులు వివక్షకు గురికాకుండా వారి గురించి ప్రజల్లో అవగాహన కల్పించి హక్కుల్ని కాపాడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. తమ వివాహానికి రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కు ఉన్నట్లు స్వలింగ సంపర్కులు చెప్పుకోజాలరని తేల్చి చెప్పింది. స్వలింగ సంపర్కం నేరం కాదని 2018 సెప్టెంబరు 6న సుప్రీంకోర్టు ప్రకటించిన తర్వాత స్వలింగ జంటల వివాహాలకు గుర్తింపును కోరుతూ 21 పిటిషన్లు దాఖలయ్యాయి. పిల్లల్ని దత్తత చేసుకునే హక్కు, పాఠశాలల్లో పిల్లల తల్లిదండ్రులుగా పేర్లు నమోదుకు అవకాశం, బ్యాంకు ఖాతాలు తెరిచే వీలు, వారసత్వ ప్రయోజనాలు, బీమా లబ్ధి వంటివి కల్పించేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్లు కోరారు. వీటిపై భారత ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏప్రిల్ 18 నుంచి 10 రోజుల పాటు ఏకబగిన విచారణ జరిపింది. మే 11న తీర్పు రిజర్వు చేసింది. మంగళవారం 4 వేర్వేరు తీర్పులు ఇచ్చింది. చట్టబద్ధతపై అన్ని తీర్పులు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. పిల్లలను దత్తత తీసుకోవడం సహా కొన్ని అంశాలపై న్యాయమూర్తులు ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. 366 పేజీల తీర్పులో 247 పేజీలను సీజేఐ రాశారు. కొన్ని వర్గాలకే పరిమితం కాదిది. స్వలింగ సంపర్కం అనేది కేవలం నగరాలు లేదా సమాజంలో ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితమైందనే అపోహను కేంద్ర ప్రభుత్వం విడనాడాలని ధర్మాసనం పేర్కొంది. ఇది కొన్ని వర్గాలకో, కొన్ని ప్రాంతాలకో పరిమితం కాదంది. సామాజిక, ఆర్థిక, ప్రాంతీయ అంతరాలకు అతీతంగా ఎవరైనా ఇతరుల కంటే భిన్నంగా, విపరీతంగా ఉండవచ్చంది. భిన్న లింగాల స్త్రీ, పురుష జంటలే మంచి తల్లిదండ్రులుగా ఉంటాయని చట్టం భావించట్లేదని సీజేఐ ఈ సందర్భంగా చెప్పారు. అలా అనుకుంటే అది స్వలింగులపై వివక్షే అవుతుందన్నారు. వారి సహజీవనంపై ఫిర్యాదులు వస్తే ఈ కేసు నమోదు చేసే ముందు ప్రాథమిక దర్యాప్తు చేపట్టాలి. సమన్లు జారీ చేసి వేధింపులకు గురిచేయకూడదు. హార్మోన్ల చికిత్స చేయించుకోవాలని కుటుంబ సభ్యులు బలవంత పెట్టొద్దు. పర్యవసానాలను పూర్తిగా అర్థం చేసుకునే వయసు రాకముందే ఉభయలింగ పిల్లల లింగ మార్పిడి శస్త్రచికిత్సలు జరగకుండా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. వివాహ వ్యవస్థ నిశ్చలమైనదనో, మార్పులకు ఆస్కారం లేనిదనో చెప్పడం సరికాదు. జీవిత భాగస్వామిని ఎంచుకునే సామర్థ్యం మూలాలు రాజ్యాంగంలోని 21వ అధికరణంలో పేర్కొన్న జీవించే హక్కు, స్వేచ్ఛల్లో ఉన్నాయి. దానిని గుర్తించడంలో విఫలం కావడం వివక్షే. విపరీత తత్వం ఉన్నవారితో సహా అందరూ తమ జీవితాల్లో నైతిక నాణ్యతను నిర్ణయించుకునే హక్కు కలిగి ఉంటారు. సమానత్వాన్ని కోరుతూ తమపై వివక్ష వద్దంటున్న వర్గాల సమానత్వ డిమాండ్లను న్యాయస్థానం గుర్తించింది అని సీజేఐ తెలిపారు. పిల్లల్ని దత్తత చేసుకునే హక్కు లేదంటూ 3-2 మెజార్టీతో తీర్పు. దత్తతపై వ్యతిరేకంగా 3, అనుకూలంగా 2. చట్టబద్ధతపై ఏకాభిప్రాయంతోనే ఉన్న కొన్ని అంశాలపై ధర్మాసనం భిన్నాభిప్రాయాలు వెలిబుచ్చింది. స్వలింగ సంపర్క జంటలకు పిల్లల్ని దత్తత చేసుకునే హక్కుకు అనుకూలంగా సీజేఐ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ కౌల్ తీర్పు రాశారు. జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ పి.ఎస్. నరసింహ మాత్రం దీనికి వ్యతిరేకంగా తీర్పులను వెలువరించారు. ఎవరేమన్నారు?
అవివాహితులు స్వలింగ జంటలు దత్తత తీసుకోవడాన్ని నిషేధిస్తున్న సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ సిఏఆర్ఏ నిబంధన 5(3) రాజ్యాంగ విరుద్ధం, చట్టవిరుద్ధం. స్త్రీ పురుష జంటలు మాత్రమే మంచి తల్లిదండ్రులు కాగలరన్న భావన సరికాదు. అది స్వమిగ జంటల పట్ల వివక్షే అవుతుంది. అసలు వివాహమనే బంధానికి సమానంగా వర్తించే సార్వత్రిక భావనంటూ ఏదీ లేనేలేదు. సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ స్వలింగ సంపర్కుల పట్ల జరుగుతున్న చారిత్రక అన్యాయం సరిదిద్దేందుకు బహుశా ఇది సరైన సందర్భం. ఈ దిశగా రాజ్యాంగ వ్యవస్థలన్నీ సకారాత్మక చర్యలు చేపట్టాలి. ఈ విషయంలో జస్టిస్ చంద్రచూడ్ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్న జస్టిస్ ఎస్.కె. కాల్ ఎల్జీబీటీక్యూఏ జంటల సమస్యలు మా దృష్టికి రాకపోలేదు. కానీ వారికి దత్తత హక్కు లేదన్న సిఆర్ఏలోని నిబంధన 5(3) చెల్లుబాటవుతుంది. అయితే స్వలింగ స్వభావులకు భాగస్వాములను ఎంచుకునేందుకు, సహజీవనం చేసేందుకు పూర్తి హక్కుంటుంది. అయితే ఆ బంధంతో వారికి దఖలు పడాల్సిన హక్కులను గుర్తించాల్సిన అనివార్యత మాత్రం ప్రభుత్వాలకు లేదు. జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ హిమా కోహ్లీ కేవలం లైంగిక ప్రవృత్తి ఆధారంగా పెళ్లి చేసుకునే విషయంలో ఫలానా వారికి ఫలానా హక్కు వర్తించబోదని చెప్పబోవడం పొరపాటే అవుతుంది. స్వలింగ జంటలు పరస్పరం ప్రేమను వ్యక్తం చేసుకోవడాన్ని ఎవరూ నిషేధించలేరు. కానీ దానికి చట్టపరమైన గుర్తింపును మాత్రం ఇప్పటికైతే వారు కోరజాలరు. అలాగే దత్తత హక్కును కూడా. ఈ విషయంలో జస్టిస్ భట్ తీర్పుతో పూర్తిగా ఏకీభవిస్తున్న జస్టిస్ నరసింహ క్వశ్చన్ నెంబర్ 5 గగన్యాన్ మిషన్ వివరాలు తెలపండి. చంద్రయాన్ ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 2035 కల్లా భారతీయుడు సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం, 2035 కల్లా సొంతంగా అంతరిక్ష కేంద్రమీ సమున్నత లక్ష్యాల సాధనకు కృషి చేయండి. ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం కల్లా భారతీయుడిని చంద్రుడిపైకి పంపడం వంటి సమున్నత లక్ష్యాలు నిర్దేశించుకొని కృషి చేయాలని సూచించారు. మానవసహిత అంతరిక్ష యాత్ర కోసం ఇస్రో తొలిసారిగా తలపెట్టిన ప్రతిష్టాత్మక గగన్యాన్ మిషన్లో భాగంగా తొలి క్రూ ఎస్కేప్ సిస్టమ్ను ఈ నెల 21న పరీక్షించనున్నారు. ఈ నేపథ్యంలో గగన్యాన్ సన్నద్ధతపై ప్రధాని నేతృత్వంలో మంగళవారం ఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. భవిష్యత్ అంతరిక్ష ప్రయోగాలపై ఈ సమావేశంలో ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని దిశానిర్దేశం చేశారు. శుక్రగ్రహంపైకి ఆర్బిటర్ను, అంగారకుడిపైకి ల్యాండర్ను పంపే ప్రయోగాలపై దృష్టి సారించాలన్నారు. ప్రధానమంత్రి కార్యాలయం ఈ మేరకు ఓ ప్రకటనలో వివరాలు వెల్లడించింది. 2025 నాటికి గగన్యాన్ మిషన్ను ప్రయోగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు అందులో తెలిపింది. ఇస్రో దిగ్విజయంగా చేపట్టిన ప్రతిష్టాత్మక చంద్రయాన్ ప్రయోగంపై పాఠశాల విద్యార్థుల కోసం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మంగళవారం అప్నా చంద్రయాన్ పేరుతో ప్రత్యేక వెబ్పోర్టల్ను ప్రారంభించారు. ఇందులో క్విజ్లు, పజిల్ వంటి యాక్టివిటీ ఆధారిత మెటీరియల్ ఉంటుంది. చంద్రయాన్ ప్రయోగానికి సంబంధించిన శాస్త్రీయ, సాంకేతిక, సామాజిక అంశాలతో పాటు అనేక కోణాల్లోని ఇతర వివరాలను తెలియజేసే 10 ప్రత్యేక మాడ్యూళ్లను కూడా ప్రధాన్ విడుదల చేశారు. కోవిడ్ టీకా పంపిణీ, G-20 అధ్యక్ష బాధ్యతలను భారత్ సమర్థంగా నిర్వహించిన తీరు, మహిళా సాధికారత వంటి 14 వేర్వేరు అంశాలపై త్వరలో మాడ్యూల్ను సిద్ధం చేస్తామని ఆయన తెలిపారు. క్వశ్చన్ నెంబర్ 6 69వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు వివరాలు తెలపండి. 69వ జాతీయ చలనచిత్ర పురస్కార ప్రదాన వేడుకలు మంగళవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఘనంగా జరిగాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు అవార్డులు అందించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం అందుకుంటున్న అల్లు అర్జున్ అందుకున్నారు. అలనాటి ప్రముఖ నటి వహీదా రెహమాన్ ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అవార్డులు అందుకున్న విజేతలు తమ సంతోషం వ్యక్తం చేశారు.
పుష్ప చిత్రంలో నటనకు కథానాయకుడు అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా పురస్కారం స్వీకరించారు. ఉత్తమ నటీమణులుగా అలియా భట్, గంగూభాయి కారియావాడి, కృతి సనన్, మిమి. ఉత్తమ చిత్రం రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్ కు ఆర్. మాధవన్, ఉత్తమ దర్శకుడిగా నిఖిల్ మహాజన్, గోదావరి అవార్డులు అందుకున్నారు. ది కశ్మీర్ ఫైల్స్, నర్గీస్ జాతీయ సమైక్యత చిత్ర పురస్కారం దక్కించుకోగా, దర్శకుడు ఎస్. రాజమౌళి ఆర్ఆర్ఆర్కు ఉత్తమ ప్రజాదరణ పొందిన సినిమా అవార్డును అందుకున్నారు. ఉత్తమ నృత్య దర్శకుడిగా ప్రేమ్ రక్షిత్, ఆర్ఆర్ఆర్. ఉత్తమ స్టంట్ కొరియోగ్రాఫర్ కింగ్ సాల్మన్, ఆర్ఆర్ఆర్. ఉత్తమ గీత రచయితగా చంద్రబోస్, కొండపొలం. ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్, పుష్ప. ఉత్తమ నేపథ్య సంగీత దర్శకుడిగా కీరవాణి, ఆర్ఆర్ఆర్. ఉత్తమ స్పెషల్ ఎఫెక్టుగాను శ్రీనివాస మోహన్, ఆర్ఆర్ఆర్ అవార్డులు అందుకున్నారు. ఉత్తమ నేపథ్య గాయకుడిగా కాలభైరవ, ఆర్ఆర్ఆర్. ఉత్తమ నేపథ్య గాయనిగా శ్రేయా ఘోషల్, ఇరవిన్ నిజహల్ పురస్కారాలు స్వీకరించారు. ఉత్తమ తెలుగు చిత్రం ఉప్పెనకు దర్శక నిర్మాతలు బుచ్చి బాబుసానా, నవీన్ ఎర్నేని అవార్డులు అందుకున్నారు. ఉత్తమ సినీ విమర్శకుడిగా పురుషోత్తమాచార్యులు పురస్కారం స్వీకరించారు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @నరేష్ అకాడమీ 5509. థాంక్ యూ వన్ అండ్ ఆల్.